సిటీలో సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా సాయంత్రం ఈదురు గల్లు, ఉరుములు, మెరుపులతో వాన పడింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లతో కూడిన వాన పడింది. మధ్యాహ్నం వరకు ఎండలు ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో కురిసిన కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలను నెమ్మదిగా పంపించారు ట్రాఫిక్ పోలీసులు. అల్వాల్, మచ్చబొల్లారం, ఎస్ఆర్ నగర్, మియాపూర్, కూకట్పల్లి, నిజాంపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. కూకట్పల్లి పరిధిలోని అల్విన్ కాలనీ, హైదర్ నగర్, కేపీహెచ్బీ, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో వాన పడింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడితో ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ఉపశమనం లభించింది. అటు సికింద్రాబాద్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నారాయణగూడ వంటి ప్రధాన కూడళ్లలోనూ వర్షం కురిసింది. ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, బాజ్పల్లి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బహదూర్పల్లి, సురారం, షాపూర్ నగర్, గాజుల రామారంలో ఎడతెరిపి లేకుండా వాన పడింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, కిస్మత్పుర, హిమాయత్ సాగర్, బండ్లగూడలో వర్షం కురిసింది. నార్సింగి, పుప్పాలగూడ, మణికొండలో వడగండ్ల వాన పడింది. కోకాపేట, గండిపేట్, నెక్టాపూర్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొట్టింది. అటు పాతబస్తీలోని ఫలక్నుమా, చంద్రాయన్గుట్ట, షాలిబండ, చత్రినాక, సంతోష్ నగర్, కాంచన్బాగ్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మేకవనంపల్లిలో కురిసిన వర్షానికి పిడుగుపడి 2 ఎద్దులు మృతి చెందాయి. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని సూచించారు అధికారులు.